మేడం మీ పేరు? నా పేరు నాగమల్లేశ్వరి అండి. పిఠాపురం నియోజకవర్గం, కాకినాడ జిల్లా, ఆంధ్ర రాష్ట్ర అధికార ప్రతినిధి. వైసీపీ ప్రభుత్వం మహిళలకి ఏమీ చేయలేదని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది. దాని గురించి అసలు ఈ ప్రశ్న వినడానికే చాలా నవ్వొస్తుందండి. అసలు మహిళలకి ఏమి చేయకపోవడం అంటే 50% దాటి మాకు మహిళలకు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదండి. అసలు కనివిని ఎరగని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలందరూ కూడా ఎంతో రుణపడి ఉన్నామండి. ఎందుకంటే 50% దాటే మహిళలు ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదని ఒక దత్తపుత్రికని ఇచ్చినట్టుగా వాలంటీర్ వ్యవస్థని ఇచ్చారండి. ఇంకా అంతకంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి చేసే అసలు ఎవరు బయటికి వెళ్ళి అవి పని చేసుకోకుండా చాలామంది ఇంట్లో ఉంటారండి. అవన్నీ దృష్టిలో పెట్టుకునే 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని ఇచ్చి ప్రతి ఇంటికి కూడా సొంత పిల్లలు పనిచేసి పెడతారు. ఇది అలా కదండి. దత్తపుత్రికని ఇచ్చిన ఘనత ఎవరిదంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిదండి. ఇప్పుడు టీడీపీ వస్తే మేము వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, వాళ్ళకి ఇంకా మంచి భవిష్యత్తు ఇస్తామని చెప్పి అంటున్నారు. వీళ్ళు మొన్నటి వరకు ఏం మాట్లాడారండి? ఈ వాలంటీర్లు పెట్టారు, బయటికి వెళ్ళి పనులు చేసుకోలేరా, కోటకెళ్ళి రైస్ తెచ్చుకోలేరా, పెన్షన్ వెళ్ళి తెచ్చుకోలేరా అని మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ అవి కొనసాగిస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారండి? అసలు నమ్మే ప్రసక్తే లేదు. ఇవన్నీ బూటకు మాట్లాడిన ప్రజలందరికీ తెలుసండి. ఇప్పుడు పెన్షన్ విషయానికి వస్తే టీడీపీ 50 ఏళ్ళకే మేము పెన్షన్ ఇచ్చేస్తాం, అది కూడా 4000 ఇస్తాం, ఇంటికి పట్టుకొచ్చి ఇస్తామని చెప్పేసి టీడీపీ అంటుంది. అంటే టీడీపీ మాటలు తెలుసు కదండి. టీడీపీ అంటది అంతే, చెప్తుంది అంతే. ఆయన మాటలు ముఖ్యమంత్రి, ఈయన చేతలు ముఖ్యమంత్రి. ప్రజలు చూశారు. ఇప్పుడు ఎవరు కావాలన్నది ప్రజలు నిర్ణయించేసుకున్నారు ఆల్రెడీ. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా సరే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు, నమ్మరు కూడా అండి. అది ఎప్పుడు జరగని పని. జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లు పెట్టేసి ప్రజల్లోకి వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి కబుర్లు చెప్పే మనిషి కాదు. శుభ్రంగా ఆయన ఏం చేయాలి ప్రజలకి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నన్ను ముఖ్యమంత్రిని చేశారు. 2.5 ఏళ్ళు కరోనాతో బాధపడినా సరే ప్రతి ఇంటికి కూడా ఆయన ఎవరు ఆకలంటే ఏంటి తెలియకుండా 2-3 సార్లు రైస్ ఏంటి ఇవ్వాల్సిన నవరత్నాలు ఏదైతే ప్రజలకి ఆయన మాట ఇచ్చారో ఆ నవరత్నాలు కరోనా అదే చంద్రబాబు నాయుడు అయితే ఏం చేస్తారండి? కరోనా వచ్చింది తమ్ముళ్ళు ఇంట్లో పడుకోండి టాబ్లెట్ వేసుకుని అంటారండి. ఈయన అలా చేయలేదండి. ఎంతమంది ఎన్ని మాటలన్నా కూడా ఆయన శుభ్రంగా ప్రజలకి ఇచ్చే కరోనా టైంలో ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా చాలా. అసలు డెవలప్మెంట్ అంటే ఏంటండి? ఆరోగ్యం, విద్య. ఆరోగ్యం ఉండాలి, విద్య ఉండాలి. మనిషి దగ్గర విద్య ఉండి ఆరోగ్యం ఉంటే కదా డెవలప్మెంట్ అయ్యేది దేశం, రాష్ట్రం. ఆ రెండిట్ల మీద ఆయన మంచిగా బుర్ర పెట్టారండి. దాన్ని ముందుకు సాగించారు. ఆరోగ్యశ్రీ ద్వారా అవ్వలేనివి కూడా ఆయన సీఎం రిలీఫ్ ఫండ్లో చాలా చేయించారండి. మేము కూడా దానికి ప్రత్యక్ష సాక్షులు అండి. మా చేతులతో మేము కూడా చాలా చేయించాం. ఓకే, విద్యారంగం వైద్యరంగం చూసుకుంటే ఇతర రాష్ట్రాలతో చూసుకుంటే మన రాష్ట్రంలో విఫలమైందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా. మరి అలా చెప్పకపోతే వాళ్ళకి మరి ప్రజల దగ్గర రావాలి కదండి. మళ్ళీ అలా చెప్పాలి. అలా విఫలమైంది అని చెప్తే కదా ప్రజలు వాళ్ళ మాటలు వింటారు. అవన్నీ ప్రజలకు తెలుసండి. అసలు ఏం జరిగింది అన్నది ప్రజలకు తెలుసు కదా. విద్యారంగం అసలు మీరు ఇప్పుడు చూసుకోండి, విద్యారంగంలో ఏ స్కూల్కి వెళ్ళండి అసలు కార్పొరేట్ స్కూల్స్ కానీ మించి ఎంత బాగున్నాయి. అసలు ప్రైవేట్ స్కూల్ వాళ్ళందరూ శత్రువులు అయ్యారండి మన సీఎం గారికి. ఎందుకని? పిల్లలు ఎవరు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళట్లేదు, అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్నారు. ఎందుకంటే మంచి విద్య, మంచి బట్టలు, షూస్, బ్యాగ్, యూనిఫామ్ ఎంత నీట్గా చక్కగా మంచి ఫుడ్, స్నాక్స్ అన్నీ ఇస్తున్నారండి. అసలు ప్రైవేట్ స్కూల్కి అయితే బాక్స్ పట్టుకెళ్ళాలి, గవర్నమెంట్ స్కూల్కి అది కూడా అవసరం లేదు. మంచి క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారండి. ఇంకా దానికి బదులు ఇంకా సీఎం గారిని అసలు అనడానికి ఎవరు సరిపోతారండి? ఎవరు సరిపోరు. ఇది ఇంకా ఈసారి సీఎం అయితే ఇంకా మంచి మంచి నిర్ణయాలతో సీఎం గారు వస్తున్నారండి. రాబోయే ఎన్నికల దృష్ట్యా టీడీపీ జనసేన ఒక మినీ మేనిఫెస్టో విడుదల చేసింది. అందులో మహిళలకు ఉచిత బస్సు అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకానికి విశిష్ట స్పందన వస్తుంది మహిళల నుండి అని చెప్పేసి టీడీపీ జనసేన అంటే వాళ్ళు అనుకుంటున్నారు అంతే. ఏదో వాళ్ళకి సంబంధించిన 2-3 మనుషులతో మాట్లాడించుకుంటున్నారు, కానీ అవన్నీ జరగవండి. మనం పక్క రాష్ట్రంలో చూస్తున్నామండి. కూరగాయలు కొనడానికి కూడా ఖాళీ బస్సులో వెళ్ళిపోతున్నారు, బస్సు ఎక్కేసి వెళ్ళిపోతున్నారు, కొట్టుకుంటున్నారు లేడీస్. అవన్నీ జరగవండి, జరగని పనులు అవన్నీ. ఆయన ఏదో చెప్తారు, చెప్పాలి, పక్క రాష్ట్రంలో ఏదో చెప్పారు కదా అని నేను చెప్పేస్తానని చెప్పేస్తున్నారు, కానీ అవన్నీ జరగని పనులండి అసలు. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో ఉంది మేడం, బీజేపీ కూడా పొత్తులో కలిసింది. ఈ 3 పార్టీలకి వైసీపీ ఎటువంటి పోటీ ఇవ్వబోతుంది? 175 సీట్లకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? రాజు బలవంతుడైనప్పుడు శత్రువులు అందరూ కలుస్తారండి. ఇది ఎక్కడైనా ఉన్నదే. మా రాజు బలవంతుడు, మా జగన్మోహన్ రెడ్డి గారు బలమైన నాయకుడు, ప్రజల గుండెల్లో బలంగా నిలిచిపోయిన నాయకుడు. అలాంటి నాయకుడికి శత్రువులు వచ్చి వాళ్ళు కలిసి ఏం చేశారండి? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళని అబ్జర్వ్ చేయండి. వాళ్ళ కండువాలు వాళ్ళే తగలెట్టుకుంటున్నారు. ఆ టికెట్లు పంచుకునే దాంట్లో వాళ్ళ కండువాలు వాళ్ళే తగలబెట్టుకుంటున్నారండి. అసలు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ అండి. ప్రజలు కూడా ఏదో వింటున్నారు, అలా నవ్వుకుంటున్నారు తప్పించి అంతకంటే ఇంకేం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటు వేసుకుని గెలిపించుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసుకోకపోతే వాళ్ళు కూర్చున్న కొమ్మను వాళ్ళే నరుక్కుంటారనే విషయం వాళ్ళకి అర్థమైందండి. జనాలు అందరూ పిల్లలు చదువుకుంటున్నారు, చదువులు హ్యాపీగా సాగుతున్నాయి. విద్య చక్కగా స్కూల్స్లో కూడా పిల్లలు బాగా చదువుకున్నారు. కాలేజీకి వెళ్ళి స్తోమత లేని వాళ్ళందరూ కాలేజీకి వెళ్తున్నారు. శుభ్రంగా హ్యాపీగా బాగున్నారండి అందరూ. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని
వదులుకునే పరిస్థితిలో లేరు. వాళ్ళు ఎంతమంది కొత్తగా ఎవరైనా పార్టీ పెట్టినా వాళ్ళతో కూడా పొత్తు పెట్టుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఓటును కూడా వాళ్ళు చేర్చలేరండి. మేడం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటున్నారు. అక్కడ నగ్గే అవకాశం ఉందండి. అక్కడ ఎలా ఉంది అసలు జనసేన? జనసేన కంటే అండి పవన్ కళ్యాణ్ గారు అంటే గతంలో సినీ గ్లామర్ వల్ల 2014లో ఏదో కొన్ని నోట్లు చీల్చుకుని చంద్రబాబు నాయుడు సీఎం గారిని చేసుకున్నారండి. చేసుకుని ఆయన ఏం చేశారంటే ఆయన కామ్గా ఉన్నారండి. మళ్ళీ రెండోసారి సీఎంగా నేను అయిపోతానని చెప్పేసి ఆయన పోటీ చేసుకున్నారండి. అంటే మీకు చెప్తున్నాను ఆ వివరం, ఆయన మెంటాలిటీ ఎలా ఉందో. రెండోసారి మళ్ళీ పోటీ చేశారండి. ఎక్కడ గాజువాకలోని భీమవరంలో పోటీ చేశారండి. పోటీ చేసామంటే ఏంటి, ఈ నియోజకవర్గం నాదని కదా అర్థం. ఆ రెండు నియోజకవర్గాలకి సరే ఓడిపోయారు, కరోనా వచ్చింది. నువ్వు 2 నియోజకవర్గాలకు వెళ్ళి ఏమైనా చేసావా? ఒక్క ప్రజలకు వెళ్ళి కనీసం ఫ్రూట్స్ ఇచ్చావా? ఏమి ఇచ్చావు? ఎవరంటే రైతులకి ఏదో పనిచేసారంటే నీ పొలిటికల్ స్వార్థం అది, అంతే తప్పించి నువ్వు 2 నియోజకవర్గాలకు ఎంచుకుని ఒక నియోజకవర్గానికి న్యాయం చేసావా? ఓడిపోయావు, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయి షూటింగ్లు తీసుకున్నావు. అవన్నీ ప్రజలకు, పిఠాపురం ప్రజలకు తెలుసండి. పిఠాపురంలో ఆయన వచ్చి కూర్చున్నా కూడా ఎవరు కూడా, ఇప్పుడు పిఠాపురంలో ఆయన వస్తారు కూర్చుంటారండి. ఎవరైనా ఓట్లేసి గెలిపించుకున్నారు అనుకోండి, ఎవరిని కలుస్తారు వచ్చి? ఆయన చుట్టూ ఒక 40 మంది బౌన్సర్స్ ఉంటారండి. ప్రజలు వెళ్ళి ఎవరికి వెళ్ళి కష్టాలు చెప్పుకుంటారు? ఇవన్నీ జరగని పనులు అంటే ప్రజలకు తెలుసు. పిఠాపురం ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి, చక్కగా తెలుసండి. మేము శుభ్రంగా మా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాము. నేను పిఠాపురం కాపు కమ్యూనిటీకి సంబంధించిన మహిళగా చెప్తున్నాను. ఎవరు కూడా ఆయన ఏడకి రెడీగా లేరండి, నమ్మడానికి రెడీగా లేరు. ఎందుకంటే పిఠాపురంలో జన సైనికులు అనేవాళ్ళు కుర్రోళ్ళందరూ ఉండేవారండి. వాళ్ళు పాపం ఎలక్షన్ ఈయన క్యాన్వసింగ్ పెడితే ఏది కూడా ఆశించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి చేతులు కాళ్ళు ఎరగొట్టుకున్న పిల్లలు ఉన్నారండి. వీళ్ళందరినీ కాకుండా నువ్వు 24 సీట్లు తీసుకున్న నా ఇష్టం, నేను నచ్చినట్టు చేస్తాను, నచ్చిన వాళ్ళే రండి, లేకపోతే పోండి అంటే నీ కుటుంబం ఇది ప్రజారాజ్యం. ప్రజల్లో ఎన్నుకోబడుతున్న నాయకుడివి నువ్వు అసెంబ్లీకి వెళ్దాం అనుకుంటున్నావు. నువ్వు మాట్లాడే మాటలు ఇవి, అసలు నువ్వు మాట్లాడే మాటలో ఒక క్లారిటీ ఉందా? అందరూ చూస్తున్నారు. నువ్వు 2014-13లో ఎలాగైతే గెంతావో మొన్న కూడా అలాగే గెంతావు. అసలు నీకు మాట్లాడే పద్ధతే తెలియదు. ఇక నువ్వు నాయకుడివి ఏంటి? నువ్వు సినిమాలు తీసుకో, నీకు శుభ్రంగా ఉంటుంది, మేము అందరూ వచ్చి చూస్తాం, హ్యాపీగా చూస్తాం, బాగుంటావు హీరో కింద. నిజ జీవితంలో నువ్వు నాయకుడి కింద పనిచేయవు. మా జగన్మోహన్ రెడ్డి గారు నాయకుల్ని సేవకుల కింద పరిణించారు మొత్తం. ఇన్నాళ్ళు పొలిటికల్లో ఎవరైనా పొలిటీషియన్స్ అంటే ఎలక్షన్స్ వస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ రారు అని ఎవరి మటుకాలు కొంచెం సర్దుకునేవాళ్ళు. లోకల్ నాయకులు ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి ఆడవాళ్ళు మగవాళ్ళు వెళ్ళి పాపం డబ్బులు ఇచ్చుకుని పనులు చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు నాయకుడు అంటే సేవకుడు. ఈరోజు ఎమ్మెల్యే ఎక్కడున్నాడంటే రూరల్లో పనులు దిక్కున్నాడు, ఈరోజు ఎమ్మెల్యే ఎక్కడున్నాడంటే టౌన్లో పనుల చోట కార్యక్రమంలో ఉన్నాడు. ఎమ్మెల్యే 365 రోజులు ప్రజలకు అందుబాటులో ఉంచే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడిని ఎవరైనా వదులుకుంటారా? ఎవరు వదులుకోరు. ఇది మాత్రం మేము బల్లగుద్ది చెప్తాము. మేమందరం గెలిపించుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నాం.